ప్రస్తుతం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ టాపిక్ సంచలనంగా మారింది. మీరు అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినా కూడా మీరు అధికారంలోకి రావడం ఎలా సాధ్యమైంది అసలు? చూడండి, ప్రజలు నిర్ణయేతలు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా పని చేసుకుంటూ వచ్చారు. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పీసీసీ అయ్యారు, పీసీసీ నుంచి సీఎం అయ్యారంటే ఆషామాషి కాదు. కష్టపడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పదవులు అనేది అది ఆటోమేటిక్ గా వస్తాయి. ఒకరు తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఆ పదవులు వరిస్తాయని చెప్పి రోజు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు వారు. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినా కూడా కష్టపడడం వల్లనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారంటావు? 100% కష్టపడ్డాడు. వాళ్ళు చేసిన దౌర్జన్యాలే కానీ, వాళ్ళు చేసిన అరాచకాలే కానీ పబ్లిక్ అంతా మీడియా త్రూ చూసింది. మీరు చూడలేదా రేవంత్ రెడ్డి గారు ఇంట్లో నుంచి ఎట్లా ఎత్తుకెళ్లారు, వాళ్ళ కూతురు పెళ్లికి కూడా రానివ్వకుండా ఏ విధంగా చేశారు. సో ఇవన్నీ కూడా అధర్మం ఎప్పుడు గెలవదు, ధర్మం గెలుస్తుంది. ధర్మం లేటుగా గెలుస్తుందేమో కానీ అధర్మం చేసిన వాళ్ళు కొన్ని రోజులు సుఖంగా ఉంటారు, కానీ ధర్మం చేసిన వాళ్ళు మాత్రం ఎప్పటికీ సుఖంగానే ఉంటారని చెప్పి నా స్ట్రాటజీ.